భారతదేశానికి ఎన్ని నేమ్స్ వచ్చినాయి చెప్పండి కరెక్ట్ గా? 5. మీరు మాట్లాడండి. ఏంటిదంటే ఫస్ట్ భారతదేశాన్ని ఎన్ని నేమ్స్ తో పిలుస్తున్నారంటే ఫస్ట్ వచ్చే నేమ్ ఏంటంటే ఫస్ట్ జంబూ దీపము. ఏం పేరు? జంబూ దీపము. ఈ జంబూ దీపం తర్వాత నెక్స్ట్ వచ్చే నేమ్ ఏంటిదా బాబు అంటే నెక్స్ట్ ఏంటిది? భారతదేశము. మాట్లాడకండి. భారతదేశము. తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఇంకోటి ఏంటి? హిందుస్థాన్. హిందుస్థాన్. ఇంకేమనొచ్చు? సింధు. ఇంకేమనొచ్చు? సింధు రివర్ అనొచ్చు. సింధు నది. ఈ సింధు నదికి మరొక పేరేంటి? ఇండస్. ఏం పేరు? ఇండస్. అంటే ఒకసారి చూసుకోవాలి మనం భారతదేశానికి అసలు ఓల్డ్ నేమ్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి జంబూ దీపము. జంబూ దీపం అనడానికి రీజన్ ఏంటిది అంటే జాంబూ ట్రీస్. అంటే ఏం ట్రీస్ అవి? జాంబూ వృక్షాలు. అంటే నేరేడు పండ్లకు సంబంధించినటువంటి వృక్షాలకు సంబంధించినటువంటి పేరు రావడం జరిగింది. భారతదేశం అనడానికి రీజన్ ఏంటిది బాబు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భారతదేశం అనడానికి ఫస్ట్ ఏంటంటే భరతుడు పాలించినటువంటి ఈ దేశంగా చెప్తారు. అంటే దుష్యంతుని యొక్క వారసులుగా చెప్తారు కాబట్టి ఇదొక నేమ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేమొచ్చింది? ఈ హిందుస్థాన్. ఇది ముస్లింలు పరిపాలించినటువంటి నేమ్ గా చెప్తారు. ముస్లింలు పేరు పెట్టినటువంటి నేమ్ గా చెప్తారు. ఇదొక నేమ్. తర్వాత సింధు. సింధు అనగానే మనకు గుర్తుకు రావాల్సిందంటే ఈ సింధు రివర్ ని ఎవరై అంటే గ్రీకులు పెట్టినటువంటి పేరు. ఏం పేరు అది? ఇండస్. గ్రీకులు పెట్టినటువంటి ఏం పేరు అంటే ఇండస్ అనేటువంటి పేరు మీద భారతదేశానికి ఈ నేమ్స్ రావడం జరిగింది. మళ్ళీ ముస్లిం చెప్పినటువంటి నేమ్ ఏంటంటే ఇంకొక నేమ్ చెప్పారు, రత్నగర్భ అన్నారు. రత్నగర్భ అంటే రత్నగర్భ అనేది గుర్తుకు రావాల్సింది ఏంటంటే భారతదేశంలో ఏమున్నాయంటే తెలుసా? రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఎక్కడ దాచారు మరి రాజులు బ్యాంకులు ఎక్కడ ఉన్నాయని అంటారు. రాజుల యొక్క బ్యాంకులు ఎక్కడ ఉన్నాయని చెప్పాలంటే టెంపుల్స్ పై మనకు ఉన్నటువంటి టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ టెంపుల్స్ లలో రత్నాలు, వజ్రాలు దాచి పెట్టారు. అందుకోసమే గజనీ మహమ్మద్ భారతదేశం పైకి దండయాత్రకు వచ్చే క్రమంలో గజనీ మహమ్మద్ అనేటువంటి పర్సన్ ఏం పేరు పెట్టిందంటే ఈ రత్నగర్భ అనేటువంటి. ఎందుకంటే సోమనాథ స్వామి టెంపుల్ పైన దండయాత్ర చేసేటప్పుడు ఈ ముస్లిమ్స్ వచ్చేటప్పుడు ఈ రత్నగర్భ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది.